అందరికీ నమస్కారం అండి. ఉపద్రష్ట సుబ్బలక్ష్మి కృష్ణప్రియ గారు రచించిన పండుగ విందామా? శేఖరం బట్టలు సర్దుకుంటుంటే ధుమధుమలాడుతూ వచ్చిన వసుధ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అంత అవసరమా? ఏదో అత్తయ్య గారికి మాట ఇచ్చాను కాబట్టి నోరు మూసుకుని ఊరుకున్నాను నిన్నాళ్ళు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, అది పర్వాలేదు, కానీ దేవాంశి అసలు వినడం లేదు అంటుంటే సూట్ కేసు మూసి నడుముకు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అయినా ఆవిడ పోయి 15 ఏళ్ళు అవుతుంది కదా, ఇంకా ఆవిడకిచ్చిన నా మాట నిలబెట్టుకోవాలా? వెనక్కి తీసుకుందాం అనుకుంటున్నాను, ఏం తప్ప అని వసుధ అనగానే గుండెల్లో కత్తి సర్రున దిగినట్టు చూశాడు శంకరం. ఆ మహాతల్లి పుణ్యమా అని సంక్రాంతి పండగే సంతోషం కోల్పోయింది నా ఇంట్లో అంటుంటే ఫ్రెండింటికి వెళ్ళిన దేవాంశి తలుపు తీసుకుని లోపలికి వస్తూనే తల్లిని తండ్రి ఎదురుగా ఉన్న సూట్ కేసుని చూస్తూ, ఏంటి డాడీ బట్టలు సర్దుకుంటున్నావా? వావ్, ఈ మాటు నేను వస్తాను డాడీ, ప్లీజ్ 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 అంటుంటే తల పట్టుకుని కుర్చీలో కూర్చుంది వసుధ. ఏంటే దేవు, డాడీని కాకా పడుతున్నావు, మేడమెట్లు దిగుతూ అన్నాడు ఆదిత్య. వసుధకి కాస్త శక్తి వచ్చినట్లయింది. చూడరా, ఇది మళ్ళీ మొదలుపెట్టింది నస అంది. ఆ ఊరు పరమ దరిద్రంగా ఉంటుందని మమ్మీ ఎన్నిసార్లు చెప్పిందే. ఇక్కడుంటే మంచిగా షాపింగ్స్ చేసుకుంటాం, మంచి డిషెస్ స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటాం. నిజమే అనుకోరా, కానీ మా ఫ్రెండ్స్ చుట్టాలున్నారని ఆ ఊరు ఈ ఊరు వెడతారు. అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, మనం ఓ పూట చూసి వచ్చేస్తాం అంతే, ఇంకో ఊరు చూడలేదు. అసలు ఆ చుట్టాలు అంటే ఎలా ఉంటారో కూడా తెలియదంటే నవ్వుతున్నారా. ఐ ఆమ్ షేమ్డ్. శేఖరం మాట్లాడకుండా సోఫాలో కూర్చున్నాడు పేపర్ పట్టుకుని. ఇదిగో, అందరి చుట్టాలు లాంటి వాళ్ళు కాదు మన చుట్టాలు. ఏదో ఒక తలనొప్పి లేకుండా పండగ అవదు. నాకు విసిగెత్తి వెళ్ళడం మానుకున్నాను. నువ్వు ఇలా మొండితనం చేస్తే మీ నాన్నని కూడా వెళ్ళనివ్వను. నా మాట కాదని ఒక్క ఇంచు కూడా మీ నాన్న కదలడు అంది వసుధ కోపంగా. డాలీ, విల్ యూ స్టాప్ దిస్ నాన్సెన్స్ అన్నాడు శేఖరం గొంతులో చిరుకోపంతో. ఆమె కళ్లల్లో బుస్సున నీరు పొంగుతుంటే, నో డాలీ, డోంట్ క్రై అన్నాడు ఆదిత్య కళ్ళు తుడుచుకుంటూ. ఓకే మమ్మీ, నువ్వు డాడీని స్టాప్ చేయగలవు, కానీ నన్ను కాదు. యు క్యాంట్ స్టాప్ మీ, మై ప్లాన్ ఈజ్ డిసైడెడ్ అంటూ ఆమె బ్యాగ్ సర్దుకుంటుంటే గాబరాగా చూశారు వసుధా శేఖరం. ఆ ఊరు పేరైనా తెలియదు కదే దేవు, ఎలా పెడతావు అన్నాడు ఆదిత్య ఆమె దగ్గరకు వెళ్ళి. నా దగ్గర పెదనాన్నగారి నెంబర్ ఉంది, కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటా అదిరిపడ్డాడు శేఖరం. వెంటనే వసుధ శేఖరం దగ్గరికి వెళ్ళి దానికి నెంబర్ ఇచ్చి అది గొడవ చేస్తుంటే ఏమీ ఎరగనట్లు పేపర్ చదువుకుంటున్నావా అని అరుస్తుంటే గబాలన బయటికి వచ్చి, మమ్మీ డాడీని ఏమన్నా అంటే ఊరుకోను. నీవు డాడీ మీద దాడి చేస్తావని నాకు తెలియదా? డాడీ నాకు నెంబర్ ఇవ్వలేదు. నువ్వు డాడీతో తగు వేసుకున్నా నేను ఆగను. నేను పరమేశం అంకుల్ని రిక్వెస్ట్ చేసి 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 తీసుకున్నాను. మై డెసిషన్ ఈజ్ ఇర్రివోకబుల్ అంటూ తన గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకోవడం మొదలెట్టింది దేవాంశి. శేఖరం చిరాకుగా తన గదిలోకి వెళ్ళి పేపర్ చదువుకోసాగాడు. గాబరాగా చూస్తున్న వసుధతో, మమ్మీ, ది జనరల్ మస్ట్ నో వెన్ టు విత్డ్రా అన్నాడు ఆదిత్య మెల్లగా. అంటే అయోమయంగా చూస్తున్న ఆమెతో, పెత్తనం చేసేవాళ్లు కాస్త తెలివిగా ఉండాలి. సైన్యం ఎదురు తిరిగితే, మొండి పట్టుదల పడితే యుద్ధం జనరల్ చెయ్యడుగా. మాట వెనక్కి తీసుకోక తప్పదు. అది ఎలాగో నెంబర్ సంపాదించానంటోంది. డాడీ రాకపోయినా వెళ్ళిపోతుంది. అయితే ఏం చేద్దాం? డాడీతో దాన్ని పంపడమే నీ తక్షణ కర్తవ్యం. నో, పీలగా అరిచింది వసుధ. తప్పదు, అది మొండితనంలో నిన్ను మించిపోయింది ఆమె చెయ్యి ప్రేమగా నొక్కుతూ అన్నాడు ఆదిత్య. ఆది గుచ్చుకున్నట్లయి అంది ఆమె. సారీ మమ్మీ, నిన్ను అవమానించాలని కాదు, సంగతి నీకు అర్థం అవడం కోసం అలాగా అన్నాను. డాడీకి చెప్పు అన్నాడు. వసుధ ధుమధుమలాడుతూ శేఖరం రూమ్కి వెళ్ళింది. అవతల ట్రైన్ టైం అవుతుంటే తాపీగా పేపర్ చదువుకోవడం అవసరమా అంటున్న భార్యని తాపీగా చూశాడు శేఖరం. మమ్మీ, నువ్వు డెసిషన్ మార్చుకున్నావు, ఆ సంగతి డాడీకి తెలియదుగా అన్నాడు ఆదిత్య నవ్వుతూ. మీరు నా మాట ఎప్పుడు విన్నారు కనకరా? అక్కడికి నేనేదో బ్రహ్మరాక్షసిలాగా మిమ్మల్ని పట్టుకుని పీడిస్తున్నట్టు అందరికందరూ ఒకటే. దాని దగ్గర బావగారి నెంబరుందట. ఒక్కర్తి అలా వెళ్ళేదే అంటోంది. తప్పేదేముంది, తీసుకెళ్ళండి
అంది. టైం చూస్తూ గభాలున లేచాడు శేఖరం. ఆమె బయటికి వచ్చేటప్పటికి దేవాంశి బ్యాగ్ భుజానికి తగిలించుకుని బయటికి వచ్చి బాయ్ మమ్మీ అంటూ చెప్పుల స్టాండ్ దగ్గరికి వెడుతుంటే ఆగు, డాడీ కూడా వస్తున్నారు అన్నాడు ఆదిత్య. రియల్లీ మమ్మీ యు ఆర్ వెరీ గ్రేట్ అంది తల్లిని వాటేసుకుంటూ. నీ మాట వింటే గ్రేట్, లేకపోతే టైట్ పోవే అని ఆదిత్య అంటుంటే అంది వసుధ ఆమె నుంచి విడిపోవడానికి ప్రయత్నిస్తూ. పోరస్టిక్స్ మాస్టర్, నాకు ఓసారి చుట్టాలు ఎలా ఉంటారో చూద్దామని, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుందామని ఉంది మమ్మీ. దట్స్ ఇట్. మమ్మీ నువ్వు చెప్పు, నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా చెప్పు అంది తల్లిని మరింత వాటేసుకుంటూ. సరేలే, నా బంగారు తల్లివే గాని డాడీ అక్కడ 2 days ఉంటారు. డాలీ ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయితే వెంటనే ఇద్దరూ వచ్చేయండి, ఓకేనా శేఖర్ అంది వసుధ. శేఖరం సరేనన్నాడు. పండగకి కొన్న బట్టలు పెట్టుకున్నావా? ఈ పండగకి కొత్త బట్టలు లేకపోతే ఆక్షేపిస్తారు అక్కడి వాళ్ళు అంది వసుధ. దేవాంశి నాలుగు ఖర్చుకుంటూ గబగబా కొత్త బట్టలు బ్యాగులో సర్దుకుంది. అది కార్తీ అంటూ దేవాంశికి ఇష్టమైన చాక్లెట్లు బిస్కెట్లు ఓ కవర్లో తీసుకుంది వసుధ. అది కారు తీసి గేటు బయట పెట్టి వీళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు. అందరూ గబగబా ఎక్కి కూర్చున్నారు. ఆది విమానంలా నడపసాగాడు కారుని. ఆది టెన్షన్ పడకు కొంచెం అని శేఖరం అంటుంటే, ఓకే డాడీ, కొంచెం స్లోగా వెళ్ళాలి అంతేనా అన్నాడు స్పీడ్ తగ్గిస్తూ. వసుధకి అదే చిత్రంగా ఉంటుంది. తాను గొంతు చించుకుంటే గాని అవని పనులు శేఖర్ సింపుల్గా ఓ మాట అంటే ఠక్కున పాటిస్తారు పిల్లలు. ఉండడం తన పార్టీలోనే ఉంటూ తనకి విధేయులుగా ఉంటూనే శేఖర్ అంటే అంత భక్తి వాళ్ళు చూపించినప్పుడల్లా ఒళ్ళు ఉడికిపోతూ ఉంటుంది ఆమెకు. తన వెనుక వాళ్లతో అతి ప్రేమగా ఉంటాడా అంటే అసలు పట్టించుకున్నట్టే ఉండడు శేఖర్. ఒక్కసారి బుర్ర విదిలించుకుని, అక్కడ వాష్రూమ్స్ తాటాకులతో ఉంటాయి, ఓపెన్ బాత్రూమ్స్, దృశ్యం సినిమాలోలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అమ్మో అంది దేవాంశి. శేఖరం వసు అంటూ ఏదో అనబోయేంతలో, నువ్వు మధ్యలో మాట్లాడకు, నేను చెప్పుకోవాల్సిన జాగ్రత్తలు కాస్త చెప్పుకొని అంది విసుక్కుంటూ. ఓకే మమ్మీ, ఎవరికీ తెలియకుండా డ్రై వాష్ చేసేసుకుంటా ఈ 2 రోజులు అంది దేవాంశి మౌనంగా రోడ్డు వైపు చూస్తున్న ఋషిలాంటి తండ్రి వైపు జాలిగా చూస్తూ. మీ అత్తలు సాంప్రదాయం సింగినాదం జీలకర్ర అంటూ నలుగు పెడతామని వెంటపడతారు. నో వే, ఇక్కడున్నది ది గ్రేట్ వసుధాస్ డాటర్. ఆ మాటలు వసుధకి చాలా ఊరటనిచ్చాయి. చాక్లెట్ ప్యాకెట్ అందించింది. దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటూనే దేవాంశి ముఖం నిండు చంద్రుళ్లాగా మారిపోగా, మమ్మీ హౌ స్వీట్ యు ఆర్, ఐ లవ్ యూ అంటూ వెనక సీట్లో కూర్చున్న ఆమె మీద పడి ముద్దులు పెడుతుంటే, పోవే, నీ ముద్దులెవడికి కావాలి, గౌరవం కావాలి మాకు. మా మాట వినడం లేదు కానీ మా మాట వినడం కావాలి, అది లేదు అన్నాడు ఆది. బాగా చెప్పావు అంది వసుధ. అన్నయ్య ఇంకా స్టిక్స్ పెట్టకురా, నీకో నమస్కారం అంది దేవాంశి. స్టేషన్ వచ్చేసింది. ఇప్పటికైనా ఆ ఊరు పేరు చెప్పు, ఏవో అనౌన్స్మెంట్స్ వినిపిస్తున్నాయి అన్నాడు ఆది. నీకు తెలియాల్సిన అవసరం లేదు, డాడీకి తెలుసుగా అంది వసుధ. శేఖరం చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, డాలీ జాగ్రత్త అంది వసుధ. జాగ్రత్తగా దాన్ని నీకు అప్పచెపుతాను సరేనా, వర్రీ అయ్యి ఆరోగ్యం పాడు చేసుకోకు అని శేఖరం అంటుంటే, ఐ లవ్ యూ మామ్, ఐ మిస్ యూ మామ్ అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది దేవాంశి. పోనీ ఉండిపోవచ్చు కదే, ఎక్కడికైనా ట్రిప్ వేసుకుందాం అన్నాడు ఆది. ఆశగా చూసింది వసుధ. అమ్మా, ఆశ దోశ అప్పడం వడ కాదు అంటూ శేఖరం చేయి పట్టుకుని టాటా చెప్పింది దేవాంశి. వాళ్ళు కనుమరుగయ్యేదాకా చూసి కారు వైపు నడిచారు తల్లి కొడుకులు. తండ్రి కూతుళ్ళు ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. డాలీ తల్లి, ఇంకా ఇది 5వ కంపార్ట్మెంట్, మనం 9కి వెళ్ళాలి, ముందు ఎక్కేయ్ అంటూ ఆమెను ఎక్కించి వెనక శేఖరం ఎక్కగానే రైలు కదిలింది. థ్యాంక్ గాడ్, ఒక్క క్షణంలో మిస్ అయ్యేవాళ్ళం అంటున్న శేఖరాన్ని చూస్తూ, రైలు ఎక్కడం ఇంత కష్టమా అనుకుంది దేవాంశి. తండ్రి ఆమె చెయ్యి పట్టుకుని ఇంకా సామాను సర్దుకుంటున్న వాళ్ళని తప్పించుకుంటూ వెస్టిబ్యూల్స్లోంచి వెళ్లడం ఆమెకు చాలా గమ్మత్తుగా అనిపించి ఎక్కడికక్కడ తన సెల్లో ఫోటోలు తీసుకుంటూ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ తమ సీటు చేరుకున్నారు ఇద్దరు. సైడ్ బెర్త్ అవడంతో ఇద్దరు కూర్చోగానే కిటికీలోంచి పరుగులు పెడుతున్న ఇళ్లని ప్రకృతిని ఆనందంగా చూస్తున్న ఆమెకు తల్లి గుర్తుకు వచ్చింది.
కాల్ చేద్దామనుకునేలోపు శేఖరానికి కాల్ వచ్చింది. దానికి అసలు ట్రైన్ జర్నీలు, బస్ జర్నీలు అలవాటు లేవు. నువ్వేమో నీకు ఫ్లైట్ ఛార్జీలు ఇచ్చిన ముష్టివాడేలా రైళ్లలో తిరుగుతావు. డబ్బులు దాచుకుని వాళ్ళకి వీళ్ళకి పెట్టాలని. ఏసీ లేనిదే పడుకోదది. దాన్ని ఇబ్బంది పెట్టకుండా తీసుకెళ్ళు అని అంటున్న మాటలు. ఓకే ఓకే ఓకే, నువ్వు వర్రీ కావద్దు, మీరు ఇంటికి ఏ ప్రాబ్లము లేకుండా వెళ్ళిపోయారు కదా అంటున్న శేఖరం మాటలు దేవాంష్కి వినిపిస్తూనే ఉన్నాయి. గబాల్న తండ్రి దగ్గర నుంచి సెల్ లాక్కొని, చూడు మమ్మీ, ఈ విండోలోంచి చల్లని గాలి వస్తోంది, హాయిగా అన్నీ చూస్తున్నాను, ఏసీలోకి మార్చేస్తాను, టీటీఈ రాగానే అంటున్నారు డాడీ. నాకిష్టం లేదు, నేను అన్ని రకాలు చూద్దామని కదా డాడీతో వచ్చింది అంటుంటే, నిజంగా నీకు బాగుందా? రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్ జనరల్ డబ్బాలాగా అయిపోతున్నాయి ఈ మధ్య అంది వసుధ. సైడ్ బెర్త్ కదా, ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాము హ్యాపీగా. డాడీ పొడుగుకి సర్దుకోవడం కష్టం కదా, మార్చేస్తానంటున్నాడు అంటున్న కూతుర్ని చూస్తూ, ఇది నన్ను బాగానే ఇరికించేస్తోంది. ఇప్పుడు వసతి చేసే దాడికి అయితే ఓకే మాత్రమే మిగిలింది అనుకున్నాడు శేఖరం చిద్విలాసంగా చూస్తూ. అలానా, మీ డాడీకి సెల్లి అంది వసుధ. ఓకే మమ్మీ ఎంతో అణుకుగా అంటూ, డాడీ మమ్మీ నీతో మాట్లాడుతుందిట అంటూ సెల్ అందించగా, చెప్పు అన్నాడు శేఖరం. ఏమిటి చెప్పేది? ఇలా చూడంగానే పరిస్థితి అలా అర్థమైపోవాలి. దానికి ఇక్కడే బాగుందిట. అనవసరంగా ఏసీకి మార్చేస్తానని దాన్ని గాబరా పెట్టకు. చిన్నపిల్ల కదా, బాగా సరదా పడుతోంది. పిల్లల్ని వాళ్ళ ఇష్టాలు తెలుసుకుని మనం తగినట్లు నడుచుకుంటే మనమంటే గౌరవం చూపుతారు. ఈ సంగతి నీకు అర్థం కాక పిల్లలు నీ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడటం లేదు అంటూ క్లాస్ పీకుతున్న ఆమెను చాలా రోజులకు ఆహ్లాదంగా వినసాగాడు శేఖరం. మరి కాసేపటికి టీటీఈ వచ్చాడు. ఆమెకు రిజర్వేషన్ లేదన్న సంగతి, కాస్త ఆ దగ్గరలో దొరికితే సంతోషం అన్న సంగతి చెప్పగానే, ఈ అప్పర్ బెర్త్ ముసలాయన రాలేదు, చూసి కన్ఫామ్ చేసేస్తానంటూ వెళ్ళిపోయాడు. చిన్న పిల్లలాగా ప్రతి చిన్న విషయానికి పొంగిపోతున్న దేవాంశి కొత్తగా కనపడింది శేఖరానికి. వసుధ అభిమానం కన్నా గౌరవ మర్యాదలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. పిల్లలు తన దగ్గరికి రావడం, తన చుట్టూ తిరగడం ఆమెకు ఇష్టం ఉండదు. అందుకని వాళ్ళెప్పుడూ రారు కూడా. కానీ అవతల పార్టీలో ఉంటూ తనతోనే ఉన్న ఫీలింగ్ అప్పుడప్పుడు వాళ్ళు కలగజేస్తుంటే పొంగిపోతాడు శేఖరం. ఇప్పుడు డాలీ తన మీద నేరాలు చెప్పగానే ఆమె రివర్స్గా మారిపోయింది. ఇది కాకతాళీయంగా జరుగుతోందా? పిల్లలకి తానంటే ఇంత అభిమానం వల్లే ఇలాగ బిహేవ్ చేస్తున్నారో అర్థం కాదు అతనికి. కానీ చాలా ఆనందాన్ని కలిగిస్తున్నారు అనుకున్నాడు ముచ్చటగా కూతుర్ని చూస్తూ శేఖరం. సడన్గా తండ్రిని చూసిన దేవాంశి అతడి ముఖం చూస్తూ, మమ్మీ స్ట్రైట్గా చెబితే వినదు, అందుకే అలాగ చెప్పా, సారీ డాడీ అంది. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే, ఇంతకీ పెదనాన్న నెంబరు నీకెలాగ వచ్చింది అన్నాడు శేఖరం. అదే, అంతా ఉత్తిదే, ఎలాగైనా వాళ్ళందరినీ చూద్దామని 2 years బట్టి అంటున్నా. మమ్మీ వినడం లేదు, అందుకని అలా అనేసా. యూ నాటి, మీ అమ్మ నిన్ను వదిలేసి పొమ్మంటే ఎంత ప్రమాదం, తప్పు కదా అన్నాడు శేఖరం. మా అమ్మ లైక్స్ మీ వెరీ మచ్, లవ్స్ మీ వెరీ మచ్, నన్ను ఒంటరిగా వదలదు, ఐ నో ఇట్ వెరీ వెల్. కానీ అన్ని వేళలా అలా వర్కౌట్ అవ్వదు. నిజాయితీగా ఉంటేనే మంచిది. కనీసం ఆదిత్యకైనా నీ సంగతులు తెలియాలి. మేము డిక్టేటర్ లాంటి మమ్మీ దగ్గర ఎలా నడుపుకుంటున్నామో నీకు తెలియదు డాడీ. వాడి అవసరాలకు నేను రివర్స్గా మాట్లాడతా, నా అవసరాలకి వాడు అదే గేమ్ ప్లే చేస్తాడు. నా దగ్గర ఏదీ లేదని వాడికి తెలుసు. అమ్మ దొంగల్లారా, కానీ ఇలా అలవాటైపోతే మీకు అడ్డదారులు చాలా బాగా కనిపిస్తాయి. అది నాకు ఇష్టం లేదు. ఓకే డాడీ, ఇంకెప్పుడు చెయ్యను. అది సరే కానీ డబ్బు నువ్వు లక్షల్లో సంపాదిస్తుంటే మమ్మీ నీకు విమాన ఖర్చులు అలాట్ చేసేసానంటుంది. ఏమిటి, నీ డబ్బు మీద నీకు స్వేచ్ఛ లేదా అంది దేవాంశి. ఉంది, కానీ నాకు ఇంట్లో ప్రశాంతత కూడా ముఖ్యం. అమ్మకి డబ్బు మాత్రమే ముఖ్యం. తాను చాలా ప్లాండ్గా ఖర్చు పెట్టుకుంటుంది. మిస్యూజ్ చేస్తే నేను కూడా ఇలాగ ఊరుకునేవాడిని కాదు. ఆ పెత్తనంలో ఆమెకు ఆనందం ఉంది. అమ్మ ఆనందంగా ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అందుకు నా స్వేచ్ఛ కొంత తాకట్టు పెట్టుకోవడంలో తప్పేముంది? డాడీ, కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అతని ఒడిలో పడుకుండిపోయింది దేవాంశి. ఈలోపు టీటీఈ వచ్చి పై సీట్ అలాట్ చేశానని
చెప్పి ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. శేఖరం చాలా చాలా థ్యాంక్స్ చెప్పాడు. రాత్రి సప్పర వచ్చింది. ఎదురెదురుగా కూర్చొని తింటూ పిక్స్ తల్లికి, ఆదిత్యకి, ఫ్రెండ్స్కి పెట్టేసింది. అందరూ థమ్సప్లు పెట్టేశారు. నువ్వు వస్తావని తెలిస్తే ఏసీ బుక్ చేసేవాడిని. సారీ రా డాలీ అన్నాడు శేఖరం. డాలీ బెడ్ మీద దుప్పటి పరిచి ఎయిర్ పిల్లో పెడుతూ. అసలు నేను చాలా గుడ్ గర్ల్ డాడీ, నిన్ను అస్సలు బాధ పెట్టను, నాకు చాలా బాగుంది. ఐ లవ్ యూ వెరీ వెరీ మచ్ డాడీ అంది ఎక్కి పడుకుంటూ. రేపు ఎర్లీ మార్నింగ్ దిగాలి, మిస్ అయితే ఆమదాల వలస దాకా ఆగదు, తొందరగా పడుకుండిపో అన్నాడు శేఖరం. ఓకే అంటూ సెల్ పక్కన పెట్టుకుని పడుకుంది. తెల్లవారగట్ల 3ంటికే లేపేశాడు శేఖరం. గబగబా అన్నీ సర్దుకుని కూర్చున్నారు ఇద్దరు. 4 అవుతుంటే ట్రైన్ ఆగింది స్టేషన్లో. ఎవరూ లేరు. ఇద్దరూ దిగేటప్పటికి బ్యాటరీ ఆటో రెడీగా ఉంది. వీళ్ళు దిగగానే ట్రైన్ కదిలిపోయింది. ఇదేంటి ఆశ్చర్యంగా అంది దేవాంశి ఆటో చూస్తూ. మూతి మీద వేలు వేసుకుని నిల్చున్న డ్రైవరు. ఎవరో ముసలాయన వస్తానన్నారే, సరే మీరెక్కేయండి సార్ అంటూ సామాను ఆటోలో పెట్టేశాడు. ఇద్దరూ ఎక్కంగానే ఆటో ప్లాట్ఫామ్ సర్రున ఎక్కేసి అవతలి వైపు దిగిపోయింది. డాడీ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్, కాస్ట్ మే ఆల్సో బీ హై అంది. ఎంత అంది ఆమె ఆటో వాడితో. ముసలాళ్ళకైతే ఫ్రీ అండి, మీరు ఓ 500 ఇస్తే చాలండి, నేను అసలు ఆశపడే మెడిసినే కాదు అన్నాడు. 500? టూ మచ్. ఏదో రిజర్వేషన్ పెట్టెలోంచి టిప్ టాప్గా దిగారు కదా, ఆ మాత్రం ఇవ్వలేరా అనుకున్నాను. బండి అక్కడ ఆపి అన్నాడు అతడు తలపాగా తీసి దులుపుకుంటూ. మరొకళ్ళకి బండి అప్పచెబుతూ. హూ వెయిటెడ్ ఫర్ యువర్ హెల్ప్, ఇన్ ఎఫెక్ట్ వీ డిడింట్ నీడ్ ఇట్, 50 ఇస్తాము. అమ్మో అమ్మో, ఈ పట్నం వాళ్ళని అస్సలు నమ్మకూడదు బాబోయ్, మోసపోయాను. సామాన్ తీసుకుని బయటికి నడుస్తూ అన్నాడతడు. మళ్ళీ ఎక్కడికి పట్టుకుపోతున్నాడు డాడీ, వాట్ ఈస్ దిస్? అతడి వెనకే పరుగులాంటి నడుగుతూ వెళుతూ అంది. ఎడ్ల బండి మీద సామాను పెడుతూ. ఓ 1000 రూపాయలు చాలండి, నేను ఆశపోతును కాదు మేడం, కట్టానికి తగిన కూలి అడుగుతాను అంటున్న అతన్ని చూస్తూ. యూ కంట్రీ బ్రూట్, హూ ఈజ్ గోయింగ్ టు గెట్ ఇన్ యువర్ కార్ట్ అని ఆమె అంటుంటే గబాలను శేఖరం ఎక్కేశాడు. సారు ఎక్కేశారండి, మొత్తం ఓ 1500 మీకోసం తగ్గించేశాను మేడం. వాట్ డాడీ, ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ ద కార్ట్, హీ ఈజ్ లూటింగంజ్. మమ్మీ చెప్పింది నిజమే. ఫోన్లే ఎక్కేయమ్మా. నో వే, డబ్బులు ఎక్కువే, ఈ హైట్ ఎక్కడం నా వల్ల కాదు డాడీ అంది మెల్లిగా. అదే సంగతి, పోనీ రాయి మించి ఎక్కగలరా అన్నాడు వాడు రాయి తెచ్చి. ఆమె ఎక్కడానికి ట్రై చేసింది కానీ వీలు పడలేదు. మనం ఆటోలో పోదాం డాడీ, తొందరగా కూడా వెళ్ళిపోతాం. మేడం, ఓసారి సామాను పెట్టాక దించడానికి కూడా 1000 రూపాయలు అవుతాయండి. డాడీ? డాడీ లేదు, ఆమెకాయ జాడీ లేదు. ఊరికే డబ్బులు ఇచ్చే కన్నా నా బండిలో ఊరెళ్ళాక డబ్బులు ఇవ్వండి, నేను కూకుంటా గానీ నా భుజాల మీదకి ఎక్కండి మేడం, సారు మిమ్మల్ని అందుకుంటాడు. బోణీ బేరం అంటే తెలీదో ఏటో కర్మ, పొద్దున్నే వచ్చిన బేరం. నా కడుపు అంటే స్టమక్ కొట్టకండి మేడం అంటుంటే, పోనీలే బతిమాలుతున్నాడుగా అంటూ చేతులందించాడు శేఖరం. టోటల్ 150 ఇస్తాను, ఓకేనా అంది తండ్రికి చేతులందిస్తూ. ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్న అతన్ని చూస్తూ, అమ్మా తల్లి, మీకో నమస్కారం, మీరు నా మామ కూతురు అనుకుని ఫ్రీ ఏటి ఫ్రీగా తీసుకెళ్తా అంటూ అమాంతం ఆమె కాళ్ళు ఎత్తేటప్పటికీ శేఖరం ఆమెని లోపలికి లాగేశాడు. యూ రాస్కెల్. డాలీ తల్లి, వాడు విజయత్త కొడుకు వాసుగడమ్మా అన్నాడు శేఖరం. ఆమె ఎక్కడ తిట్ల పురాణం మొదలు పెడుతుందో అని గాబరాగా. సంగతి తెలిసాక ఆమె కాస్త శాంతపడింది. ఆపై సిగ్గుపడింది తన ప్రవర్తన గుర్తుకు వచ్చి. వాసు బండి తొట్టిలో కూర్చుంటూ, అబ్బా ఎంతో మావయ్య అప్పుడే చెప్పేశావు అంటూ ఎడ్లను అదిలించాడు. బండి కదిలింది. ఒరేయ్, దాని కోపం వస్తే తిట్లు వరదలా వచ్చేస్తాయి. అంటే ఈ చిన్న మేడంకి కూడా పెద్ద మేడంలాగా అన్నీ ఎక్కువే, సరేనా? సోది ఆపి బండి నడుపు అంది. మీరంత ఇదిగా చెప్పాక వెళ్లకుండా ఉంటానా అంటూ, ఏహై పరుగులు తీసి మన పరువు నిలబెట్టండిరా రాముడు లక్ష్మణ్ అంటుంటే బండి జోరందుకుంది. అప్పుడే తెల్లవారుతోంది. ఆ బండి ఫోటోలు ఫ్రెండ్స్కి పెట్టేసింది. వాళ్ళంతా వెరీ నైస్, ఎడ్ల కొమ్ముల డెకరేషన్ బాగుంది అని కొందరంటే,
బండికి రెండు వైపులా కింద పరిచిన క్లాత్స్ కలర్ఫుల్గా ఉన్నాయి. మీ బావ మంచి టేస్ట్ ఉన్నవాడిలాగానే ఉన్నాడు అన్నారు. చిన్న మేడం, ఆ కొండ వెనుక నుంచి వస్తున్న సూర్యుడిని చూడండి అన్నాడు వాసు. ఆమెకు అదొక అద్భుతమైన దృశ్యంలా కనబడి వెంటనే సెల్లులో బంధించింది. మా ఫ్రెండ్స్ అన్నట్టు వీడి టేస్ట్స్ బాగానే ఉన్నాయే అనుకుంది. ఒక అరగంటకి మెయిన్ రోడ్డు వదిలి ఎడంవైపు నడిచింది బండి. అయ్యా రాజాబాబు గారు, దండాలండి. ఇదేనా రావడం? ఆ బాబా అమ్మాయి గోరేనా? సైకిల్ దిగిపోయి మర్యాదగా పలకరించాడో ఆసామి. అవును, నువ్వు బాగున్నావా రాములు? మీరుండగా మాకేటండి, బాగున్నాం దొరా. పని మీద వెడుతున్నట్టున్నావు, వెళ్ళు రాములు. అలాగే దొరా అంటూ సైకిల్ ఎక్కాడు. మరి కాసేపటికి ఇంకో మనిషి బండి మీద వెడుతున్నవాడు కాస్త ఏ ఆగు ఆగు అంటూ బండి ఆపుకుని తొట్లోంచి దూకేసి, రాజాబాబు దండాలయ్యా, ఇదేనా రావడం అంటుంటే, ఏం దేవా, వ్యాపారం బాగా సాగుతోందా? పిల్లలు బాగా చదువుకుంటున్నారా? తమరి దయవల్ల అంతా బాగానే జరుగుతోంది బాబు. ఏదో పని మీద వెళ్తున్నట్టున్నావు, వెళ్ళు, రేపు కలుద్దాం. హాయ్ అంటూ అప్పుడు బండెక్కాడు దేవయ్య. డాడీ, బండిలోంచి దూకి మరీ దండం పెడుతున్నాడు, అంత అవసరమా అంది దేవాంశి ఆశ్చర్యంగా. పల్లెటూరు కదమ్మా, వాళ్ళ అభిమానం అలాంటిది, చెప్పినా వినరు. వాళ్ళ కళ్ళల్లో గౌరవం అభిమానం కన్నా ఇంకా ఏదో కనిపిస్తోంది తండ్రిని చూస్తుంటే అనుకుంది ఆమె. ఇళ్ళు మొదలయ్యాయి. ఎవరది వాసుబాబు? రాజాబాబు గోరేనా? ఆ అమ్మాయి అన్నపూర్ణమ్మ గోరేనా? మామయ్య వాళ్ళ అమ్మాయి వచ్చారు శాంతమ్మ. ఎన్నాళ్ళకు కాపాడ్డావు తల్లి. అంతా అన్నపూర్ణమ్మ గోరి పోలికే వచ్చేసినది. రాజాబాబు బాగుండావా అంటుంటే వాసు బండి ఆపాడు. బాగున్నావా శాంతమ్మ అంటూ గబాల్న బండి దూకేశాడు శేఖరం. అదే బాగు. నీ ఆరోగ్యం ఎట్టాగుండాది బాబు? ఇంటికాడ అందరూ బాగుండారా? మా అందరి ఆయుస్సు పోసుకొని నువ్వు చల్లగా ఉండాల బాబు. ఏ పండగ మాకు పండగ కాదు బాబు. ఈ సంకురాత్రి మాత్రమే పండగ ఈ ఊరికి. రాజాబాబు వచ్చాడు రంగయ్య, వాళ్ళ బొట్టి కూడా వచ్చినాది అని ఒక ఆయన కేక పెట్టాడు. మన రాజాబాబే అంటూ ఇళ్లల్లోంచి బయటికి రాసాగారంతా. కావళ్ళేసుకుని చెరువుకు నీళ్లకి వెళుతున్న వాళ్ళు కావళ్లు దించి ఎగవేసుకున్న పంచెలు కిందకి జాచుకుని దండాల రాజాబాబు అంటుంటే, వాసు మీరింటికి వెళ్ళిపోండి డాలి, భయం లేదు సరేనా అన్నాడు శేఖరం. తల ఊపింది దేవాంశి. అలాగే మావయ్య అంటూ బండి కదిపాడు వాసు. ఆమెకి తను కూడా దిగితే బాగుండుననిపించింది కానీ తండ్రి తనను వెళ్ళమంటున్నాడు కనుక గమ్మున ఊరుకుంది. మా డాడీని అందరూ రాజాబాబు అంటున్నారేంటి అంది. మా చిన్నమామయ్య పేరు రాజశేఖరం. మా అమ్మమ్మ తాతగారు రాజా అని పిలిచేవారుట. అందరికీ అదే అలవాటైపోయింది. ఈ ఊళ్ళో ఇంత ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్యంగా ఉంది అంది ఆశ్చర్యంగా దేవాంశి. అదే, ఆయన మనసు అలాంటిది అంటూ ఎదురుగుండా పెద్ద ఆర్చిలోంచి పెడుతుంటే దానిమీద అన్నపూర్ణ సదనం అని రాసి ఉండడం చూసింది. కుక్కలు అరుపులు మొదలుపెట్టాయి. భయంగా చూసిందామె. రంగన్న, గంగా అని కేక పెట్టాడు వాసు. బాబూ అంటూ పరిగెత్తుకొచ్చారు ఇద్దరు. వాళ్ళు బండిలోకి ఆసక్తిగా చూస్తుంటే, రంగన్న ముందు కుక్కల్ని కట్టే, గంగమ్మ మామయ్య గారు ఊళ్ళో దిగిపోయారని మరి అమ్మాయి గారు వచ్చారని పెద్ద మామయ్యకి చెప్పి అమ్మాయి గారు దిగటానికి ఓ స్టూలు పట్టుకురా అనగానే, పెదబాబు గోరు, సీతమ్మ గోరు, విజయమ్మ గోరు, కళ్యాణమ్మ గోరు, అన్నపూర్ణమ్మ గోరు వచ్చేసినారని వాసుబాబు చెప్పమన్నారండి అంటూ లోపలికి పరిగెట్టిన గంగమ్మ అందరికీ సంగతి చెప్పి స్టూలు పట్టుకుని ఒక్క నిమిషంలో పరిగెట్టుకుని వచ్చింది. అన్నపూర్ణే, మా తల్లే, ఎక్కడా అంటూ ఓ పెద్దాయన పడుతూ లేస్తూ, పడిపోతారండి అంటూ ఒక ఆవిడ వచ్చారు. ఆయన మీ పెదనాన్న బలరాం గారు, మా పెద్దమామయ్య. ఆయనకేంటి ఈ ఇంటిల్లిపాదికి కాదు ఊరంతటికి చిన్నమామయ్య అన్నా అతని తరపు వాళ్ళన్నా ప్రాణం. పెదమామయ్యకి మోకాళ్ళ నొప్పులు అయినా చూడు ఎలా పరిగెట్టుకొచ్చారో. ఆమె మీ దొడ్డమ్మ సీతమ్మ గారు అన్నాడు వాసు. నమస్తే పెదనాన్నగారు, దొడ్డమ్మగారు అంది దేవాంశి. వారి ప్రేమకు కళ్ళు చెమ్మగిల్లుతుంటే గంగమ్మ చెయ్యి పట్టుకుని మెల్లగా బండి దిగి లోపలికి నడవబోతుంటే, ఆగండి,
మమ్మీ, దొడ్డమ్మ హారతి పట్టుకొస్తున్నారు అని ఒక అబ్బాయి అమ్మాయి పరిగెట్టుకొచ్చారు. వీళ్ళు కళ్యాణి పిన్ని పిల్లలు. వీడి పేరు వెంకట్, 7th క్లాస్ చదువుతున్నాడు అంటుంటే, నా పేరు స్వాతి, నేను 5th ఉన్నాను అను వదిన అంది పాప దేవాంశి చెయ్యి పట్టుకుంటూ. హాయ్ వెంకట్. హాయ్ స్వాతి అంది దేవాంశి. గబగబా పళ్ళెం పట్టుకుని వస్తున్న ఓ పెద్దావిడిని, తల్లి వయసున్న ఇంకో ఆవిడిని చూపిస్తూ, ఆ పెద్దావిడ మా మదర్, నీకు పెద్ద మేనత్త. ఆ చిన్న ఆమె మా పిన్ని, నీకు చిన్న మేనత్త అంటుంటే ఆ వెనకాలే ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన కళ్యాణి పిన్ని భర్త పానకాలరావు గారు. ఏమ్మా అన్నపూర్ణ, మీ అమ్మ అన్నయ్య కూడా వస్తే ఇంకా బాగుండేదిగా అన్నాడు ఆయన వస్తూనే. మమ్మీ కొంచెం బిజీగా ఉంది అంది దేవాంశి నసిగినట్లు. ఏదైనా ఉద్యోగంలో చేరిందా? అదే, లేడీస్ క్లబ్లో సెక్రటరీ. మంచి పని చేసింది. ఇక్కడికి వచ్చి బాగునేదేమీ లేదు అంటుంటే అందరూ ఇంకా ఏం మాట్లాడతాడోనని గాబరా పడుతుంటే, పానకాలు రేపు సరదాగా మాట్లాడుకోవచ్చు, కాస్త అమ్మకి దిష్టి తీయని అన్నారు బలరాం. పల్లెల్లో పసుపు సున్నం కలిపిన నీళ్లు. ఊరివారి దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అంటూ పెద్ద లిస్టు చదువుతూ 3 సార్లు కుడివైపు 3 సార్లు ఎడమవైపు తిప్పి కళ్యాణి దిష్టి తీసి గంగమ్మకిచ్చింది. దూరంగా మొక్కలలో పొయ్యమని. దాని చేతిలో బాల్చి నీళ్లు మగ్గు కింద పెట్టి పళ్ళెం పట్టుకు వెళ్ళింది గంగ. తాను కాళ్ళు చేతులు కడుక్కుని దేవాంశికి కాళ్ళు గడిగి అతడి చేతితో కళ్ళు తుడుస్తుంటే, ఎందుకండి ఇవన్నీ అంది సిగ్గుగా దేవాంశి. ఎందుకేంటమ్మా, ఊరివారి దృష్టి చాలానే పడుంటుంది నీ మీద, దామ్మా లోపలికి అంటూ ఆమెని అత్తలిద్దరూ అపురూపంగా భుజాల మీద చేతులేసుకుని తీసుకెళుతూ, నువ్వు వస్తావని తెలిస్తే కారే పంపేవాళ్ళవమ్మా అన్నారు అందరూ నొచ్చుకుంటూ. ఏం పర్లేదండి, ఈ బండి కూడా బాగానే ఉంది అంది. మమ్మల్ని అండి అని అక్కర్లేదమ్మా, పెద్దత్త, చిన్నత్త, దొడ్డమ్మ అంటే చాలా అన్నపూర్ణ, మేము పలుకుతాము అంది సీతమ్మ. థ్యాంక్స్ అండి అంది. థ్యాంక్స్ చాలు వదిన అంది స్వప్న. ఇట్స్ ఓకే అంది దేవాంశి సిగ్గుగా. పెంకుటిల్లు ఎలా ఉంటుందో ఫస్ట్ టైం చూసింది. ముందు 15x25 అడుగుల వరండా, ఎడంవైపు గదులు, కుడివైపు గదులు, మధ్య 5 అడుగుల నడవ, ఆ వెనుక మండువాలోగిలి, ఆ వెనక వైపు వంటిల్లు, కుడివైపు 2 గదులు ఉన్నాయి. ఆ వెనుక మళ్ళీ పెద్ద వంటిల్లు, పేడతో అలికి ముగ్గులేసి ఉంది. వావ్, ఇదంతా మనిల్లేనా? ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి అవగా అంది దేవాంశి. అవును తల్లి, మందే అంది సీతమ్మ. అను అమ్మగోరు, మీ రూములు శుభ్రం చేసేసి తడిగుడ్డ పెట్టేసిన అన్నది గంగ. దేవాంశిలో కదలిక లేకపోతే, నిన్నే అంది స్వాతి. అను అమ్మగోరు, మీ రూములు శుభ్రం చేసేసి తడిగుడ్డ పెట్టేసిన అంది గంగ మళ్ళీ. ఓ, తన్ని అందరూ అన్నపూర్ణ అనే పిలుస్తున్నారు, ఎందుకో తాను గుర్తుపెట్టుకోవాలి అనుకుని ఓకే అంది. కళ్యాణి, దామ్మ మీ రూమ్ చూపిస్తా అంటూ తీసుకెళ్ళింది. ఈ 2 రూములకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. గీజర్ ఆన్ చేశాను, స్నానం చేసేస్తే టిఫిన్ తిందువు గాని. మమ్మీ, అవి బాత్రూమ్స్ కావు, పోనీ వాష్రూమ్స్. రెస్ట్ రూమ్స్ కూడా దాటి కన్వీనియన్సెస్ అంటున్నారని వాసన్నయ్య చెప్పాడు. ఏదో ఒకటి కానీ నీకే పేరు బాగా తెలిస్తే అదే అనుకోను, అవతల పనుంది, వస్తానమ్మా. ఓకే అత్త అని వీళ్ళ వరస చూస్తుంటే చాలా ఫార్వర్డ్గా ఉన్నారు అనుకుంది దేవాంశి. ఇల్లంతటికి తమ రూములు టైల్స్ ఫ్లోరింగ్తో చాలా బాగున్నాయి. మమ్మీ భయపెట్టిన ఆ తడికెల వాష్రూమ్స్ లేనే లేవు. మంచి కార్డ్స్, బెడ్స్ పైన కలర్ఫుల్ బ్లాంకెట్స్, ఏసీతో చాలా రిచ్గా ఉంది. ఇంటి ఫోటోలు తీసుకుని అందరికీ పంపుతూ తల్లి నెంబర్ రాగానే ఆగి, అసలు అమ్మ చెప్పే ఇంటికి ఈ ఇంటికి, ఆ మనుషులకి ఈ మనుషులకి అసలు కంపారిజనే లేదు. ఆమెకు పంపితే డాడీతో తగువేసుకుంటుందో ఏమిటో. ఈ డెవలప్మెంట్స్ నాకు చెప్పలేదు ఎందుకని అని అనుకుని ఆమెకు పంపలేదు. ఆదికి కూడా పంపలేదు. ఆమె స్నానం చేసి వచ్చేటప్పటికి చిన్నమామయ్య వచ్చాడు. రాజాబాబు గారు వచ్చేసినారు. ఒరే రాజా, అన్నపూర్ణని చూస్తే అచ్చు అమ్మలాగే ఉందిరా. ఏమయ్యా రాజా, బాగున్నావా? వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుండేది కదా. మాటలు వింటుంటే, తండ్రి గొంతులో ప్రతి వ్యక్తిని పలకరిస్తుంటే ఆయన ముఖంలో పొంగుతున్న ఆనందం చూస్తూ, ఈయన నేను రోజూ చూసే ఋషిలాంటి డాడీయేనా అనుకుంది దేవాంశి. దేవాంశికి దాహం అయ్యి వంటింటి వైపు వెళ్తుంటే
పానకాలు గొంతు విని ఒక్క క్షణం ఆగింది. వాడేమైనా పెద్ద సినీ యాక్టరా, మినిస్టరా? వాడి కోసం ఎగేసుకుని ఏమీ వెళ్ళక్కర్లేదు. ఒరే వెంకీ, స్వాతి, కదిలారా? నా తడాకా ఏంటో చూస్తారు. అలా అనకండి మర్తి గారు, మీరెన్నైనా చెప్పండి. వాడి ఇంటికి కొండంత అండ అంటున్న విజయత్త గొంతు వినపడింది. మిమ్మల్ని ఎవరా పేరు? వెళ్ళండి. ఆమె గబగబా తమ్ముడు అంటూ వెళ్ళింది. ఈయన మా అమ్మకి కజిన్లాగా ఉన్నాడే అనుకుంటూ వంటింటి లోపలికి నడిచింది ఆమె. అక్కడ కళ్యాణి నిలబడి వెన్న చిలుకుతోంది. ఏం చేస్తున్నావత్త? అంది దగ్గరకు వెళుతూ. వెన్న తీస్తున్నా. దా నాన్న, ఇప్పుడే అనువదిన ఏం చేస్తుందో చూడండర్రా అనుకోతున్నాను, నువ్వు వచ్చేసావు అంది ఆమె ఆప్యాయంగా. కూర్చుని చెయ్యొచ్చుగా. ఆమె భంగిమలు పాత సినిమాల్లో కృష్ణుని పెయింటింగ్ చిత్రాలలో ఎక్కడో చూసినట్లనిపించి క్లిక్ చేసి ఫ్రెండ్స్కి పెట్టేస్తూ అంది. కవ్వం పెద్దది కదా, చేతులతో పట్టలేము. కవ్వమంటే? ఆమె నవ్వి ఇలాదా అంటూ ఆమె తిప్పుతున్న కర్ర ఎత్తి కింద గుత్తి చూపించింది. ఓ, ఇలాంటిది చిన్నది మా ఇంట్లో కూడా ఉంది. దాన్ని డాడీ ఒక్కడే వాడతారు. మమ్మీ చర్నర్ వాడుతుంది అప్పుడప్పుడు. కళ్యాణి, పిల్లలు ఎక్కడున్నారర్రా అంటూ ఏం బావా కులాసానా అన్న తండ్రి గొంతు వినగానే అదే బాగు, నువ్వెలాగున్నావు అన్నాడు పానకాలు. బాగున్నాను బావా. ఏరి కళ్యాణి పిల్లలు అంటుంటే కవ్వం జాగ్రత్తగా గోడ కాంచి చిన్నన్నయ్య అంటూ అతన్ని పట్టుకుని వలవలా ఏడ్చేసింది కళ్యాణి. వెంకట్, స్వాతి మామయ్య అంటూ చుట్టుముట్టారు. ఎందుకు ఎందుకు ఏడుపు అన్నాడతడు ఆమె తల ఆప్యాయంగా తడుముతూ. అక్కడ మీకు కడుపు నిండిపోయింది గాని యువతల మా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అన్న పానకాల మాటలు విని ఏమిటో వాళ్ళిద్దరికీ 2 ఏళ్లే తేడా, కలిసి ఆడుకునేవారు, చదువుకునేవారు అని విజయత్త వింతగా చూస్తున్న దేవాంశితో అంటూ, కళ్యాణి ఆ పని ఆపి కాస్త పలహారాల సంగతి చూడమ్మా అంది. సారీరా చిన్నన్నయ్య, అక్కడ టేబుల్ దగ్గర కూర్చోండి, నువ్వు అన్నపూర్ణ. మా ఆయన పెద్దన్నయ్య వదిన కింద కూర్చోలేరు, అందుకు మీరంతా అక్కడే అంటుంటే గబగబా పీటలు వేసి పిల్లలు కూర్చోండి అని అమ్మా ఆ ప్లేట్ ఇటికి అంటూ గబగబా 4 వేడివేడి ఇడ్లీలు వడలు పెట్టి పక్కన చిన్న బౌల్స్లో అల్లం పచ్చడి, కొబ్బరి, వేపిన శనగపప్పు పచ్చడి, కారపు పొడుము వేసి అందరికీ ఇచ్చి నెయ్యి సర్వ్ చేస్తున్న వాసుని వింతగా చూస్తూ నేను వీళ్లతో ఇక్కడే కూర్చుంటా అత్త అంది దేవాంశి ఒక పీట మీద కూర్చుంటూ. కళ్యాణి గ్లాసులతో మంచినీళ్లు పెట్టింది. అమ్మా, పిన్ని మీరు కూడా కూర్చోండి అన్నాడు వాసు. ఒరే, నిన్ను ఒక్కడిని వదిలేసి తినలేనురా. మాత, నీకో నమస్కారం. నీకు కూడా బీపీ పెరిగి మర్యాదలు అందుకోవడానికి అర్హతనిచ్చింది. ముందు కూర్చో. ఆ కాగుతున్న పాలు పొంగుతుంటే డికాక్షన్ వేసి కాఫీ నేను కలుపుతా. ఇట్స్ మై ఆర్డర్. మీ ఇద్దరు కూర్చోండి ముందర. ఇలాంటి సమయాల్లో ఉత్సాహంగా అందరూ తిరిగితే తోపులాటలై అన్ని కింద మీద అయిపోతాయి అంటుంటే అందరూ అవునవును అన్నారు. విజయ, కళ్యాణి కూర్చోక తప్పలేదు. అక్కడే ఓ కుర్చీలో కూర్చుంటూ ఎవరెవరికి ఏమేం కావాలో జాగ్రత్తగా పేరు పేరున పలకరిస్తూ అడుగుతున్న వాసుని చూస్తూ వీడు మంచి అడ్మినిస్ట్రేటరే అనుకుంది దేవాంశ్. ఆ నెయ్యి గుబాళింపులో ఇడ్లీలు చాలా బాగా అనిపించాయి. ఆ తరువాత పిల్లలు దేవాంశ్కి డాగ్స్ రూమ్ తోట చూద్దామా అన్నారు. ఓకే అంది దేవాంశి. అన్నయ్య టిఫిన్ తిన్నాక తీసుకువెళ్తాడు. ఆ కుక్కల్ని మీరు కంట్రోల్ చెయ్యలేరు అంది విజయ. గబగబా టిఫిన్ తిని వాసు రండి చిన్న మేడం గారు అంటుంటే అదేంట్రా అన్నపూర్ణ అని పిలవలేవా అంది సీతమ్మ. పిలుస్తాను, కానీ ఆవిడ పలకడం లేదుగా. ఆమె పేరు అన్నపూర్ణ కాదేమోనని నాకు డౌట్గా ఉంది అన్నాడు వాసు. ఈ వాసుగాడు పట్టించేట్లున్నాడుగా అనుకుంటూ బితుకుబితుకుగా చూస్తున్న ఆమెని దగ్గరకు తీసుకుని కాలేజీలోనూ ఇంట్లోనూ ఏమని పిలుస్తారమ్మా అంది విజయమ్మ. కాలేజీలో ఇలాగే పిలుస్తారు, ఇంట్లో డాలీ అంటారు అంది నవ్వుతూ. పోరా, అంత చక్కగా చెబుతుంటే నీకన్నీ డౌట్లే అందావిడ. ఆమె మాట నీకలాగా అర్థమైందా? నాకు మాత్రం ఇలాగేలో ఏదో తిరకాసు ఉన్నట్లుంది, అందుకే చిన్న మేడం అంటున్నాను. నడవండి చిన్న మేడం అంటూ దారి తీశాడు. దేవాంశి, స్వాతి, వెంకట్ అనుసరించారు. ఒక పిల్లవాడికి నాన్న పేరు బదులు
ఆమె వేరే పేరు పెట్టుకుందామనుకుంటే ఇంటి వారసుడు కదమ్మా, తాతగారి పేరు పెడితే బాగుంటుంది అని, మాకు మగపిల్లలు లేరని ఆయన అన్నారు. అది మనసులో పెట్టుకుని నా కొడుకు పేరు నాకు పెట్టుకునే స్వతంత్రం లేది ఇంట్లో అని అలిగి నానా యాగి చేసి వెళ్ళిపోయింది వసుధ వాళ్ళ పుట్టింటికి అని సీతమ్మగారు అంటున్న మాటలు దేవాంశి చెవిన పడ్డాయి. ఓహో, అమ్మ అలాగ హర్ట్ అయిందన్నమాట, అందుకే తన పేరు అన్నపూర్ణ అవలేదు అనుకుంది. 2 ఆడ 1 మగ అల్సేషియన్ డాగ్స్ సింహాల్లా ఉన్నాయి. 5 పిల్లలున్నాయి. వీళ్ళని చూస్తూనే పెద్దగా అరవడం మొదలెట్టాయి అవి. ఆ గది నీట్గా ఉండి డాగ్స్ కూడా పరిశుభ్రంగా ఉన్నాయి. రాత్రి వేళ వీటిని వదిలేస్తారు వదినా, భలే కాపలా కాస్తాయి అంది స్వాతి. అవునా అంది ఆమె కళ్ళు విప్పార్చి చూస్తూ. వాసు వాటితో చాలా హాయిగా ఆడుకుంటుంటే వాటితో ఎంత అలవాటు పడ్డాడో అర్థమైంది ఆమెకు. వీటి పెంపకం ఐడియా చిన్నమావయ్యదే అని వాసు అంటుంటే తమ ఇంట్లో తల్లి నిరంతర రొసరొసలకి సమాధానం కూడా చెప్పకుండా ఆమెకు కావలసిన సహాయం చేసి తన గదికి మౌనంగా వెళ్ళిపోయే తండ్రి అంటే చాలా జాలి ఉంది ఆమెకి, ఆదిత్యకి. కానీ తమకి తండ్రిలో తెలియని కొత్త కోణాలని ఈ ఊరు వచ్చాక ఇప్పుడిప్పుడే చూస్తున్నట్లు అనిపించింది ఆమెకు. తర్వాత గోశాల చూశారు. గోవుల స్థలాల కేటాయింపు, గేదెల స్థలాల కేటాయింపు, కుడిది కోసం ఈ మూల నుంచి ఆ మూల దాకా వెడల్పాటి కాలువ కట్టి ఉంది. ఆ పైన కుడితి ఆ పెద్ద కుండీలో కలిపి దాని లాక్ తీస్తారు. సర్రున ఒకేసారి అన్నిటికీ అందుతుంది. ఈ ప్లాన్ అంతా చిన్నమామయ్యదే అని వెంకట్ అంటుంటే ఆశ్చర్యంగా చూసింది దేవాంశ్. తండ్రి గురించి వాడు తలవని క్షణాలు తక్కువేమో అనుకుంటే చాలా గర్వంగా అనిపించింది ఆమెకు. దాని పక్కన మేత కోసం కూడా నిర్మాణం ఉంది. అన్ని పశువులు బయటికెళ్ళినట్టున్నాయి. నీట్గా కడుగుతున్న మనిషితో, ఏమిటి మంగమ్మ ఇవాళ లేట్ అయినట్లున్నావు అన్నాడు వాసు. అవును బాబు, ఇంటికి చుట్టాలు వచ్చినారు. అది సరే గాని అన్నపూర్ణమ్మ గోరొచ్చినారని ఊరంతా అనుకుంటున్నారు. ఈ పాపేనా? దండాలమ్మా అని ఆమె చీపురు పక్కన పడేసి ఒళ్ళంతా గౌరవ మర్యాదలు కనపరుస్తుంటే తండ్రి అంటే వాళ్ళందరికీ ఎంత గౌరవమో అర్థమైంది ఆమెకు. ఎక్కడికక్కడ ఫోటోలు పెడుతుంటే ఫ్రెండ్స్, ఎంత పెద్ద ప్లేస్, అబ్బో అబ్బో, ఈ మాట మమ్మల్ని కూడా తీసుకువెళ్ళవలసిందే, వర్త్ సీయింగ్ ప్లేస్ అనిపిస్తోంది అని ఒకటే మెసేజ్లు. ఇది కంపోస్ట్ ప్లాంట్. మన పొలంలో రసాయన ఎరువులు చాలా తక్కువ వాడతాం. ఇది గోబర్ గ్లాస్ ప్లాంట్. ఇది సోలార్ ప్లాంట్. ఇదంతా చిన్నమావయ్య ప్లానే. మన ఇంటి వాడకం కరెంట్ అంతా వీటిలోంచే. ఇక పొలం మొదలైంది. మొక్కజొన్న తోట, అరటి తోట, బొప్పాసి తోట ఉన్నాయి. వాసుబాబు అని పిలిచారు ఎవరో. ఇప్పుడే వస్తా అని వెళ్ళాడు వాసు. మన ఆర్గానిక్ కూరలకి పళ్ళకి చాలా గిరాకీ ఈ చుట్టుపక్కల అన్నాడు వెంకట్. చాలా గొప్పగా అనిపించింది ఆమెకు. తల్లికి వాళ్ల ప్రేమలో కపటం కనిపించిందేమో కానీ నిజమైన అభిమానం పాలు కాస్త ఎక్కువగానే ఉన్నట్లు అనిపించింది ఆమెకు. ఆ సాయంత్రం స్వాతి, వెంకట్ అందరికీ నేతి అరిసెలు, చెకోడీలు ప్లేట్లతో అందించారు. వాళ్ల సర్వీసెస్ చాలా ముచ్చటేశాయి ఆమెకు. మంగమ్మ, గంగమ్మ పేడకళ్ళాపి చల్లాక బోలెడు గీతల ముగ్గులు, చుక్కల ముగ్గులు అవలీలగా పెడుతున్న కళ్యాణి అత్తని చూసి ఫిదా అయిపోయింది దేవాంశి. స్వాతి, ఈ ముగ్గు పేరు భోగికొండల ముగ్గు. ఇది శివుడి 3 కళ్ళు. ఇది గంధం గిన్నె. ఇది మత్స్యావతారం. ఇది మల్లెపందిరి. ఇది మారేడు దళాలు అని చెబుతుంటే, అత్త నువ్వే గాని హైదరాబాద్లో ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం మనం అంది దేవాంశి ఫిక్స్ తీసుకుని పంపుతూ. మేముండేది అక్కడే. నోర్మి జస్ట్ షటప్ అన్నాడు వెంకట్ మెల్లిగా. తనకు మాత్రమే తెలియని విషయాలు చాలానే ఉన్నాయి ఇక్కడ అనుకుంది ఆమె తలెత్తకుండా. అందరికీ కుర్చీలు వేశారు. ఎందుకా అనుకుంటుంటే కళ్యాణి అత్త గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసింది. పళ్ళు, పప్పు, బెల్లాలు నైవేద్యం పెట్టింది. అందరూ దండం పెట్టుకుని వాళ్ల ప్లేసుల్లో కూర్చున్నారు. ఊర్లోంచి కొందరు పిల్లలు వచ్చారు. గొబ్బియ్యలో గొబ్బియ్యలో దుక్కులు దున్నారంట గొబ్బియ్యలో, సుబ్బి గొబ్బెమ్మ సుబ్బడి నీయవే గొబ్బియ్యలో గొబ్బియ్యలో అంటూ చప్పట్ల తాళం ఇటూ అటూ వేస్తూ కళ్యాణి పాడుతూ ఆడుతుంటే 1 గంట వాళ్లతో పాటు ఆమె కూడా సరదాగా గడుపుతూ వెంకట్ని పిక్స్, వీడియో తీయమంది. అలసిపోయి తండ్రి పక్కన కూర్చుంటూ, అత్తకి ఎంత టాలెంట్ ఉంది డాడీ, వావ్ అమేజింగ్, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంది అంటుంటే,
ఇక్కడ ఇలా కూర్చున్నామని మాకేం రావనుకోకే బంగారం, మా అందరికీ వచ్చు. మోకాళ్ల నొప్పుల వల్ల మమ్మల్ని వదిలేశారు కానీ లేకపోతే మీ పెదనాన్న సాంప్రదాయాలు తేడా వస్తే ఊరుకోరు అంది సీతమ్మ. అవును తల్లి, సాంప్రదాయాలకి చాలా అతిశయం ఉంది. విలువ మర్యాద ఇచ్చి ఆహ్వానించకపోతే అలిగి అక్కడే ఆగిపోతాయి. పైతరం వారి దగ్గర తరువాతి తరం వారు అందుకోవాలి. అప్పుడే మనతో పాటు అవి నిలుస్తాయి అని బలరాం గారు అంటుంటే ఈ సాంప్రదాయాలు తమ ఇంటికి ఎందుకు రాలేదో అర్థమైంది ఆమెకు. థ్యాంక్ యూ డాడీ, ఇంత మంచి ప్లేస్ చూపించినందుకు అంది తండ్రితో. అవునా, థ్యాంక్ గాడ్. నువ్విక్కడ అడ్జస్ట్ అవ్వగలవో లేదో వెంటనే మన ఇంటికి వెళ్ళిపోదామని గొడవ పెడతావనుకున్నాను. నీకు నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది డాలీ నాన్న అన్నాడు శేఖరం ఆనందంగా. భోగికి పెద్ద మంట వేశారు. దాని చుట్టూ కూర్చునేందుకు ఊళ్ళో వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఆ సాయంత్రం భోగిపళ్ళ పేరంటానికి పక్క తోట వాళ్ళు పిలిస్తే అత్తతో తాను వెళ్ళింది. పిక్స్ పెడుతుంటే ఇంత మంచి ప్లేస్ మాకు తెలియకుండా దాచి మోసం చేసావు. ఈ మాట మా పండగ మీ ఊళ్ళోనే అని అత్తలకి పెదనాన్నగారికి చెప్పు అని ఫ్రెండ్స్ అంతా అంటుంటే చాలా గొప్పగా అనిపించింది ఆమెకు. సూర్యుడు మకర రాశిలోకి 9 అయ్యేటప్పటికల్లా వచ్చేయడంతో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైపోయింది. బ్రాహ్మలు వచ్చేటప్పటికి స్నానాలు చేసి రెడీగా కూర్చున్నారు బలరాము, శేఖరం. విజయమ్మ, కళ్యాణి వంట కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. పిల్లలకి పానకాలకి ఉప్మా చేసి దేవాంశి గదిలో పెట్టేసింది కళ్యాణి. వాసు కూడా స్నానం చేసేసి స్టోర్ రూమ్లో ఉన్న అరటిపళ్ళ గెల, గుమ్మడికాయలు, తోమలపాకులు, వక్కలు, డబ్బు తెచ్చి వాళ్ళు ఏది అడిగితే అవి ఇవ్వడానికి సిద్ధంగా కూర్చున్నాడు. అదే సమయంలో సీతమ్మ, విజయమ్మ, కళ్యాణి పసుపు కుంకాలు అమ్మవారికి ధారపోసి ఇంటి పేర్లు వేరే వేరే అవడంతో ఒకళ్ళకొకళ్ళు పసుపు కుంకంతో తాంబూలాలు ఇచ్చుకున్నారు. బ్రాహ్మణ భోజనాలు అవ్వంగానే మంచి పంచెల చాపులు దక్షిణ ఇచ్చుకున్నారు బలరాం, శేఖరము. వారు ఒక 10 నిమిషాలు ఆగకుండా ఆశీర్వచనం చదివారు. గంగమ్మ, మంగమ్మల కుటుంబాలకు కూడా భోజనాలు పెట్టి వాళ్ళకి బట్టలు దక్షిణ ఇచ్చారు. తవరు చల్లగా ఉండాల బాబు అని దీవించారు అందరూ ఆనందంగా. టమాటో పప్పు, మువ్వంకాయ కూర, ముక్కల పులుసు, దోసకాయ పచ్చడి, అప్పడాలు, వడియాలు, పరమాన్నం, పెరుగుగారెలు, గడ్డ పెరుగుతో తినేటప్పటికీ నిద్ర ముంచుకు వచ్చింది దేవాంష్కి. వాసు గట్టిగా ఏదో చదువుతుంటే మెలకు వచ్చి మండువా లోగిలి మధ్యలో వాసు ల్యాప్టాప్లో చూస్తూ ఏదో చదువుతున్నాడు. అందరూ చుట్టూ ఉన్న వరండాలపై, నులక మంచాలపై దుప్పట్లేసుకుని ఎవరి ఫ్యామిలీ వారు సపరేట్గా కూర్చుని వింటున్నారు. ఇక ఈ ఏడాది ఆదాయం ఆర్గానిక్ పళ్ళు, కూరల మీద 5 లక్షలు, 2 డాగ్ సేల్ మీద 3 లక్షలు, 3 వ్యవసాయం మీద 10 లక్షలు, 4 పాల మీద 10 లక్షలు. పానకాలకి ఆదాయాల లిస్టు వింటున్న కొద్దీ ఒళ్ళు కొతకొతా ఉడికిపోతోంది. గొప్ప అసౌకర్యంగా కదులుతుంటే కళ్యాణి ఎవరూ చూడకుండా మోచేత్తో పొడిచింది. 5 కంపోస్ట్ కొంత అమ్మగా 2 లక్షలు, 6 సభ్యత్వం మీద పెదమామయ్య ఫ్యామిలీ 800, మా అక్కలిద్దరూ, నేను, అమ్మ 800, చిన్నమామయ్య 200, పానకాలు బాబాయ్ గారు 200, గంగ 200, మంగమ్మ 200, రంగమ్మ 200, దేవయ్య కొడుకు 400, జీవరత్నం కొడుకు 400, సుకన్య టీచర్ 200, శాంతమ్మ కొడుకు కోడలు 600, మల్లిబాబు కొడుకు 400, ఏఎన్ఎం మేడం తల్లి 400, టోటల్గా 5000 రూపాయి వడ్డీ మీద వచ్చిన ఆదాయం ఏడాదికి ఒకసారి అయితే 10 నెలల వడ్డీయే తీసుకుంటామన్నామని అందరూ ఏడాదికి ఒకసారే కడుతున్నారు 20,000. నలుగురు అసలు జమ చేశారు 80,000. ఇంకా ఖర్చులు, ఇక్కడి ఇంటి ఖర్చులు 2 లక్షలు, పిల్లల ఫీజులు వాసు 1 లక్ష, ఆది 1 లక్ష. ఆది ఫీజు వీళ్ళు కడుతున్నారా అని ఆశ్చర్యంగా తండ్రిని చూస్తుంటే అన్నపూర్ణ 1 లక్ష. అమ్మో, నా ఫీజు కూడా వీళ్ళే కడుతున్నారా? స్వాతి, వెంకట్ 50,000. బట్టలకి ఫ్యామిలీకి వ్యక్తికి 2,000 చొప్పున 4 × 8 = 32,000. మా బట్టలకు కూడా వీళ్ళే, మరింత ఆశ్చర్యంగా అనుకుంది ఆమె. జీతాలు రంగన్న 1,20,000, మంగమ్మ 24,000, గంగ 24,000, పొలం ఖర్చు 5 లక్షలు, పశువుల ఖర్చు 3 లక్షలు, మనందరికీ హెల్త్ పాలసీలు 4 లక్షలు, డాగ్స్ ఫీడింగ్ ఇతర ఖర్చులు 2 లక్షలు, ప్లాంట్స్ కూలీ రిపేర్స్ 1 లక్ష. ఈ ఏడాది 10 మంది దాకా అర్జీలు పెట్టుకున్నారు. పానకాలు బాబాయ్ గారికి 1 లక్ష కావాలంటున్నారు. శేఖరం వెంటనే సర్దుకుంటూ, బావా
ఇప్పటికే నువ్వు 1,00,000 బాకీ ఉన్నావు. మన రూలే అది కదా. అప్పు తీరిస్తే కానీ తిరిగి తీసుకునే అవకాశం లేదు. అది కుదరదు బావా. మా చిన్నన్నయ్య బంధుజన చింతామణి, పాత చింతకాయ పచ్చడంత మేలు చేస్తాడు, నా మాట కాదనడు అంటూ, అబ్బో చాలానే కోసావుగా కోతలు, ఏమంటున్నాడో చూడు. నా కొడుకు సైకిల్ కూడా లేక నడిచి పెడుతున్నాడు స్కూలుకి. ఆ వాసుగారు రయ్యిన స్కూటర్ మీద తిరుగుతున్నాడు. మన పిల్లాడికేమిటి, మనకే మంచి సెల్లు లేదు, వాసుగారికి ల్యాప్టాపు. నిన్ను చేసుకున్నందుకు మధ్యలో నేను భ్రష్టు పట్టిపోయాను. ఆస్తి మనది, పెత్తనం వాళ్ళది. బాబాయ్ గారు, ఇంటర్ కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇంట్లో ట్యూషన్స్ చెప్పి బండి, ల్యాప్టాప్ కొనుక్కున్నాను. దయచేసి వాటికి వీటికి లింకు పెట్టకండి అన్నాడు వాసు. అదేంటి పానకాలు, ఆస్తి నీదంటున్నావు కొత్తగా అన్నారు బలరాం. ఇంతదాకా ప్రశాంతంగా ఉన్న ఇల్లు నిమిషాల మీద యుద్ధభూమిలా మారిపోయింది. అందుకే తల్లికి వీళ్ళని చూస్తే భయమేమో అనుకుంది దేవాంశి లేచి కూర్చుని. ఆ మహాతల్లి మనిషికి 3 ఎకరాలు ఇచ్చింది, సగం కన్నా అమ్ముకునే హక్కు లేదు. కూటమిగా ఉండి పిల్లల చదువులు పెళ్ళిళ్ళు అయ్యేదాకా మిగిలింది అమ్ముకునే హక్కు లేదు అనేసింది. ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా పిల్లల చదువులు ఆగకూడదని ఫీజులు బట్టలు కూటమే భరించాలంది. ఏదీ న్యాయం? మీరంతా లక్షల్లో ఫీజులు తీసుకుని మా మొహాన ముష్టి పడేసినట్టు 50,000, బట్టలకు 8,000 పడేస్తున్నారు. పాతప్పుడు ఇల్లు ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుంది? మా సొమ్ముతో కింగు ఏంటి, కింగుల్లాగా బతికేస్తున్నారు. బావా, నీ పిల్లలు ఆ చదువుకి వచ్చిన నాడు వీళ్ళేమీ తీసుకోరు, అప్పుడేమంటావు? పంగు తిన్నట్టయి భార్యడొక్కలో పొడిచాడు పానకాలు. అయినా బట్టలు ఫీజు ఉంటే సరా, మా ఆయన మళ్ళీ సస్పెండ్ అయి ఇంట్లోనే ఉన్నారు. మా బాధ ఆ దేవుడికే తెలుసు వలవలా ఏడ్చేసింది కళ్యాణి. అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చూడు కళ్యాణి, ఈ ఇంట్లో ఆడపిల్లలకి ఏదో శాపం ఉందన్నట్టు మన జీవితాలు ఇలాగున్నాయి. ఏడ్చి లాభం లేదు, కష్టపడి ఏదాల్సిందే. విజయమ్మ చెల్లెలికి కళ్ళు తుడుచుకుంటూ ధైర్యం చెప్పింది. అది సరే, అయితే నీ మనసులో ఉన్నదేదో చెప్పు, ఆలోచిద్దామన్నాడు శేఖరం. 2 ఎకరాలు అమ్ముకుని 10 ఏళ్ళు అవుతుంది. అప్పుడు నా ఎకరం రేటు 4 లక్షలు, 10 ఏళ్లకి 3 రెట్లు 12 లక్షలు. ఓకే వాసు, మనం పెట్టిన ఖర్చులు, ఆ సొమ్ము లెక్క చూడు. శేఖరం, అప్పుడు 2 లోపే అమ్ముకున్నాము. ఈయనకెవడు 4 లక్షలు ఇచ్చాడు అన్నాడు బలరాం. మనం 4 ఎకరాలు ఉంచుకుంటే ఆదాయం లేక ఇబ్బంది పడుతుంటే తన వాటా తాకట్టు పెట్టుకుని షేరుల్లో పెట్టి కుక్కల్ని పశువుల్ని కొన్నాడు శేఖరం. ఆ ప్లాంట్లు కట్టించాక మరింత బాగుపడ్డాము. రాత్రనక పగలనక మా ఆయన ఆ వాసుగాడు శ్రమపడి ఇంత చేశారు. శేఖరం మళ్ళీ తన పొలం విడిపించుకుని దాని మీద వచ్చిన ఐవేజ్ సొమ్ముతో ఈ ఇంటిని ఇంత వృద్ధి చేయడం నీకు తెలియదా పానకాలు అంది సీతమ్మ. అదంతా నాకు అనవసరం, మాకు కలిసి ఉండే ఉద్దేశం లేదు. కళ్యాణి నడు, ఇంకా ఇక్కడేముంది అని చరచరా తన రూముకి వెళ్ళిపోతుంటే, పిల్లలు ఈ రాత్రికి లెక్కలేసుకుని రేపు చెప్పండి, కలిసి ఉంటారో విడిపోతారో అన్నాడు శేఖరం. అలాగే మామయ్య అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. రిజర్వేషన్ క్యాన్సిల్ చెయ్యాలా అన్నాడు వాసు. తప్పేట్లు లేదురా అన్నాడు శేఖరం. భార్యకి ఎలా నచ్చ చెప్పాలా అని ఆలోచిస్తూ, కళ్యాణి కాస్తంత కాఫీ పొయ్యవే అన్నాడు తల రాసుకుంటూ. అన్నయ్య గొంతు వినబడి దిగ్గున లేచింది కళ్యాణి. ఎక్కడికి వెళ్ళేది, వాళ్ళకి బుద్ధి రావాలంటే సైలెంట్గా పడి ఉండు, ఏడుస్తూ పడుకుంది కళ్యాణి. మెల్లిగా సెల్లందుకుని వసుధకి కాల్ చేశాడు శేఖరం. ఆమె వెంటనే ఎత్తి, నేనే చేద్దామనుకుంటున్నా, గాలి కనుమ పండు చూడాలని సరదా పడుతోంది. ఫ్రెండ్స్ అంతా చాలా ఉత్సాహంగా దీని పిక్స్ కోసం ఎదురు చూస్తున్నారట. అతడొక్కసారి విస్తుపోయి సర్దుకుని, ఓకే ఆది ఏం చేస్తున్నాడు అన్నాడు. లాస్ట్ ఇయర్ ఏదో ఊరు వెళ్ళాడుగా, ఈ ఏడాది అక్కడికే వెళ్ళాడు. అసలు నిజంగా ఏదైనా ఊరు పెడుతున్నాడో, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడుతున్నాడో, ఆ ఊరి పేరు, ఫ్రెండ్స్ పేర్లు, నెంబర్లు కనుక్కోలేకపోయావా? ఆ మాత్రం నాకు తెలియదా? అన్నీ పేపర్ మీద వ్రాయించి దాచాను. డాలీ జాగ్రత్త అని పెట్టేసింది. డాలీ ఎంత బాగా ఆలోచిస్తోంది అనుకోకుండా ఉండలేకపోయాడు శేఖరం. ఏమైంది అన్నాడు వాసు. దేవాంశి చేసిన పని చెబితే, చూస్తున్నా కదా చిన్న మేడంకి చాలా అండర్స్టాండింగ్ ఉంది. అది సరే కానీ బాబాయ్ గారి కోరిక అలా ఓకే చేసేసేమేంటి మావయ్య? ఆయన 4 నిమిషాల్లో మనీ అంతా వాడేసి పిన్నిని పిల్లల్ని రోడ్డు మీద నిలబెట్టేస్తాడు అన్నాడు వాసు మళ్ళీ. బావా చుక్కలేనిదే ఒక్క నైట్ కూడా గడపడు. ఇలాంటి వాడిని నమ్ముకుంటే ఎంత ప్రమాదమో పిల్లలకి తెలియాలి అన్నాడు శేఖరం. సూపర్ మావయ్య, అందుకే ఈ కూటానికి నిన్ను సెక్రటరీ చేసింది అమ్మమ్మ అన్నాడు వాసు.
నవ్వేశాడు శేఖరం. ఈలోపు ఊళ్ళో ప్రాబ్లమ్స్తో ప్రెసిడెంటు మరికొందరు వచ్చారు. వాకిట్లో అందరికీ కుర్చీలు వేశారు. అతని సలహాలు పాటిస్తూ ఆ ఊరు ఆదర్శ గ్రామంగా 3 ఏళ్ల బట్టి గుర్తింపు పొందింది. బలరాం ఆదర్శ రైతుగా గుర్తింపు పొందాడు. విషయాలు వింటున్న దేవాంశికి తండ్రి నిజస్వరూపం ఇప్పుడు ఇంకా బాగా కనిపిస్తోంది. రాత్రి కళ్యాణి వాళ్ళకి భోజనాలు వాళ్ళ గదికి దేవాంశికి అందిస్తుంటే కళ్యాణికి చాలా సిగ్గుగా అనిపించింది. ఒరే, ముందు లెక్కలయ్యి 10 లక్షలు తగ్గితే ఒప్పుకోను అన్నాడు 10వ పానకాలు వెంకట్తో. అదేలాగా? ఏడాదికి 50,000 వాళ్ళిస్తున్నారు. 10 ఇయర్స్లో 5 lakhs అయిపోయింది. వడ్డీ వేస్తే 7 లక్షల దాకా అవుతుంది. మనకు 5 కన్నా రాదు. 10కి రూపాయి తగ్గితే చంపేస్తాను అంటూ కాలెత్తాడు పానకాలు. కళ్యాణి అడ్డుపడి, నేను బతికేదే పిల్లల కోసం. వాళ్ళ ఒంటి మీద చెయ్యి పడితే నేను ఊరుకోను. ఊరుకోకేం చేస్తావే, నీ తాట తీయాలి ముందు అంటూ ఆమె జుట్టు పట్టుకున్నాడు పానకాలు. నాన్న, ముందు అమ్మ జుట్టు వదులుతావా, చిన్న మామయ్యకి చెప్పనా అన్నాడు వెంకట్ చూపుడు వేలు చూపిస్తూ. నాకే వేలు చూపిస్తావురా అంటూ వెంకట్ వేలు వెనక్కి విరుస్తుంటే అమ్మో అమ్మో అంటూ బాధపడసాగాడు వెంకట్. స్వాతి, కళ్యాణి పానకాలను తోసేశారు. ఆమె సూట్ కేసు అడుగును దాచిన బీరు బాటిల్ అతడికిస్తూ, మీరు తాగి ఓ మూల పడుంటే కాస్త పరువైనా దొక్కుతుంది అంది. మా ఆవిడ బంగారం అంటూ తాగడానికి సర్దుకోసాగాడు పానకాలు. నాన్న రాకపోతే వసన్నయ్య వాళ్ళనిలాగా చిన్నమామయ్య మనల్ని కూడా చూసుకుంటాడు కదమ్మా అంది స్వాతి. కళ్యాణి దాన్ని సముదాయించి ఏడుస్తూ పడుకుంది. ఆమన్నాడు కళ్యాణి మామూలుగా లేచి రథం ముగ్గు వేసింది. అందరూ మెచ్చుకున్నారు. పసుపుల్ని కడిగాక ఊళ్ళో ఈ బ్యాంకులో లోన్ తీసుకుని ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు పశువుల డెకరేషన్ చేయడం మొదలుపెట్టారు ఈ మధ్య కాలంలో. విజయమ్మ, సీతమ్మ తలారా స్నానం చేసి పట్టు చీరలు కట్టుకుని చావడి చేరుకున్నారు. బలరాం, శేఖరం కూడా చేరారు. అప్పారావు, ఆ అబ్బాయి వచ్చాడా ఈ ఏడాది అన్నాడు బలరాం. రంగన్న వచ్చాడు బాబు. అద్గదికో మన తువ్వాయి లగెత్తితే దాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. ఇప్పటిదాకా ఎడ్ల డెకరేషన్ బరీ చేశాడయ్యా అన్నాడు. ఈ ఊరు ఇంత డెవలప్ అవడానికి కారణమైన సార్ని చూపించరా అని గత ఏడాది ఒకటే నస ఆ కుర్రాడు. కళ్యాణిని పశువుల్ని శివాలయానికి తీసుకెళ్లి గిన్నెతో వండిన అన్నము, పెరుగు గ్రామదేవతకి నైవేద్యం పెట్టమన్నారు సీతమ్మ, విజయమ్మ. ఆమె వెనక వాసు వెళ్ళాడు. ఆమెకి ఇంట్లో తుమ్మమొద్దులా పడున్న పానకాలు ఎలా ఉన్నాడోనని మనసు చాలా పీకుతోంది. ఆమె తిరిగి వచ్చేటప్పటికి సీతమ్మ శేఖరం పానకాలను లేపి స్నానం అది చేయించి టిఫిన్ పెట్టించి అక్కడ కూర్చోబెట్టాడు అంటూ చూపించింది. పేపర్ చదువుకుంటున్నాడు పానకాలు. ఆమెకు చాలా ఆనందం వేసింది. ఇలాంటి వారితోనా తెగదెంపులు చేసుకోవడం. ఇవాళ పానకాలకి తాను సపోర్టుగా వెళ్ళకూడదు అనుకుంది గట్టిగా. ఈలోపు దూడను పట్టుకుని వచ్చేశాడు ఆది. శేఖరాన్ని చూస్తూనే, ఏంటి సడన్ ట్విస్ట్, మీ ఇద్దరూ ఇక్కడ? ఆ రాజావారిని చూడ్డానికి వచ్చారు కదా, అమ్మ చెప్పింది కదా, మంచి పని చేశారు అంటూ, సార్ ఆ రాజాగారిని పిలుస్తారా ఒకసారి ప్లీజ్ ప్లీజ్ అంటుంటే అందరూ ఆశ్చర్యంగా ఆదిని పట్టుకుని, నాయనా అది నిన్ను మేము గుర్తుపట్టలేకపోయాంరా అని అంటుంటే విస్తుపోతున్న అతనితో, ఒరే చాక్లెట్ బాయ్, ఊరికి మనగాడు ఒకే ఒక్కడు కథానాయకుడు మా చిన్నమామయ్యేరా అంటూ ఆది ఫ్రెండ్స్ వాసు అమాంతం రాజశేఖరాన్ని భుజాల మీదకి ఎక్కించుకొని ఓహోం ఓహోం హోం ఓహోం ఓహోం ఓం ఓహోం ఓహోం ఓం అంటూ సావడి అంతా తిప్పసాగారు అతని మాటను పట్టించుకోకుండా. డాడీ అన్బిలీవబుల్ అంటూ కౌగిలించుకున్నాడు ఆది తండ్రిని. మధ్యాహ్నం భోజనాలయ్యాక మళ్ళీ మీటింగ్ మొదలైంది. శేఖరం, నువ్వు నా ప్రపోజల్ని అడ్డుపెట్టకుండా ఓకే చేసినప్పుడు నేను గెలిచాను అనుకున్నాను, కానీ నన్ను నేను తెలుసుకునే అవకాశం ఇచ్చావని ఇప్పుడు బాగా తెలిసి వచ్చిందయ్యా అన్నాడు పానకాలు. అందరూ పానకాలని అభినందించారు. దేవాంశి, కళ్యాణి అత్త మల్టీ టాలెంటెడ్ లేడీ తెలుసా అని ఆది అంటుంటే, ఇప్పుడన్నా అర్థమైందా మేడం గారి పేరేంటో అన్నాడు వాసు అందరి వైపు చూస్తూ. ఎంత పని చేసావురా ఆది అంది దేవాంశి తల పట్టుకుని. పోనీలేరా, అది మాకు అన్నపూర్ణే అంది విజయమ్మ. చాలా ఉత్సాహంగా ఆనందంగా భోజనాలైనాక వీడ్కోలు తీసుకున్నారు ముగ్గురు. వీళ్ళు ముగ్గురు కలిసి వస్తుంటే, వచ్చి కలిశారా అంది వసుధ. కలిసే వచ్చాము అన్నాడు ఆది. చూడు ముఖం ఎలా వాడిపోయిందో, వద్దంటే విన్నావా, ఇప్పటికైనా అర్థమైందా పండుగ అంటే అంది వసుధ దేవాంశిని దగ్గరకు తీసుకుంటూ. బాగా అర్థమైందమ్మా, పండుగ అంటే మనం మంచి బట్టలు కట్టుకొని మంచి మంచి పిండి వంటలు తిని
ఊరంతా హ్యాపీగా తిరగడం కాదు అంది దేవాంశ్. ఇంకేంటే అంది వసుధ ఒళ్ళు ఉడికిపోతుంటే. మన తోడబుట్టిన వాళ్ళు మన ఊరి వాళ్ళు కూడా అన్ని విధాలా బాగా ఉన్నప్పుడే అసలైన పండుగ. డాలీ చిరాగ్గా అని ఆమె తన మాట వినే స్టేజిలో లేదని అనిపించి, నువ్వు ఎవరో గ్రేట్ రాజా గారిని చూడడానికి వెళ్ళావు కదరా, ఏమైంది? ఆ గ్రేట్ మ్యాన్ నీకు తెలుసు. ఎవరు ఎవరు అంది ఆమె ఆత్రంగా. ఆది అన్నాడు శేఖరం. ఎవరిదైనా టాలెంట్ చూసి ఉడుక్కుంటే ఎదగం సార్, కనీసం మెచ్చుకోండి అంటూ. చెప్పరా అంది వసుధ. ఇంకెవరు, డాడీయే అన్నారు ఆది దేవాంశి ఒకేసారి. నేను నమ్మను, మీరందరూ కుమ్మక్కై నన్ను మోసం చేశారు కళ్ళ నీళ్లు కారిపోతుంటే అంది వసుధ. నేను నీకు ఊరి పేరు రాసి ఇచ్చి వెళ్ళాను కదమ్మా అన్నాడు ఆది. ఆమె గబగబా పేపర్ వెతికి పేరు చూస్తూ కూలబడిపోయింది. శేఖరం గాబరాగా, ఆది అందుకే వద్దన్నాను అంటూ ఆమెను పొదవి పట్టుకుని కూల్ వాటర్ అందించాడు. నాకు చెప్పకుండా అన్నీ దాచేశారు అంది వసుధ నీళ్లు తాగి మొహం తుడుచుకుని. మమ్మీ, మొన్న కారులో కూడా నీకు డాడీ ఏదో చెప్పబోయారు. నువ్వు శివగామిలాగా నాకన్నీ తెలుసు, నా మాటే శాసనం అంటే ఎలాగ ఎవరైనా చెప్పగలరు, కానీ మమ్మీ నువ్వే గ్రేట్. ఎలా? నీరసంగా అంది ఆమె. నువ్వు ఆ 2 రోజులు ఆ ఊరు వెళ్ళడానికి ఆయనకి పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన ఏం చేయగలరు చెప్పు అని ఆది అనగానే కాస్త తెప్పరెళ్ళింది ఆమె. ఇది మాత్రం 100% కరెక్ట్ అని దేవాంశి అన్నాక వసుధ స్థిమితపడింది. అమ్మయ్య అనుకున్నాడు శేఖరం. దేవాంశి, మమ్మీ కూతురుగా, భార్యగా, తల్లిగా మంచి మార్కులే తెచ్చుకున్నావు కానీ ఒక కోడలిగా తెచ్చుకోలేకపోయావు. నీకు ఈ విషయం నేనే మెల్లిగా తెలియజేస్తాను అనుకుంది మనసులో. స్త్రీగా బ్రతుకులో ఉన్న అన్ని పాత్రలకి న్యాయం చేసే స్త్రీలకి, పురుషుడిగా బ్రతుకులో ఉన్న అన్ని పాత్రలకి న్యాయం చేసే పురుషులకి పాదాభివందనాలు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.